బతుకమ్మ సంబరాలు అప్పుడే చాలైనాయి అబ్బా. పబ్లిక్ ఆడేతానికి జరంత టైం ఉన్నది గాని కళాకారులు కొత్త పాటలు తెచ్చుడు, పార్టీలు పండుగలు చేసుడు నడుస్తూనే ఉన్నది. ఎంగిలి పూలకు 2 రోజులు టైం ఉన్నా కొందరు ముందు ముందే పండుగ చేస్తాండ్రు. ఇక సద్దుల బతుకమ్మ రోజు సెలవిస్తుంది సర్కారు. మన పూల జాతర గొప్పతనం గురించి గా 9 రోజులు దినామోట్ చెప్పుకుందాం గాని ఇయాల్టి ముచ్చటేందో చూడండి మరి. బీఆర్ఎస్ భవన్ లో జరిగిన బతుకమ్మ పండుగకు సబితక్క, సునీతక్క, పద్మక్క, లక్ష్మక్క, ఉమక్క, సత్యవతక్క, కవితక్క వచ్చిండ్రు. ఉమక్క గారికి, మన కవితక్క గారికి, తర్వాత హో కవితక్క అంటే మాలోతు కవితక్క, కల్వకుట్ల కవితక్క కాదుల్లో. గులాబీ పార్టీలున్న మహిళా లీడర్లు అంతా ఇంతెత్తు బతుకమ్మను తెచ్చి సంబురంగా ఆడుకున్నారు. సర్కారు లేలువాడి మంచిగా లేదని కొత్త పాటలు కైగట్టే. కవితమ్మ లేకుండా బీఆర్ఎస్ ఆఫీస్ లో ఇదే ఫస్ట్ బతుకమ్మ పండుగ కావచ్చు. అంతేకాదు కొత్త రాగం అందుకున్నారు. 60-70 దేశాలలో కూడా బతుకమ్మ ఆడే పరిస్థితి గతంలో గౌరవ కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. బతుకమ్మ ఆడే సాంప్రదాయాన్ని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిదే. ఈ బతుకమ్మని చాలా గొప్పగా మన సంస్కృతిని చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారికే దక్కు. మన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దీన్ని స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేసి ఆడపిల్లల్ని, ఆడవాళ్లను గొప్పగా గౌరవించుకున్న నాయకుడు కేసీఆర్ గారు. ఉద్యమం టైంలో గిట్లా జరుగుతుండేనట. అరెస్ట్ చేసినప్పుడు బతుకమ్మను కూడా తీసుకొని పోయేవాళ్ళు, స్టేషన్ లోనే పెట్టి ఆడేవాళ్ళు బతుకమ్మను కూడా. కానీ అప్పుడు పోలీస్ మంత్రి మీరే ఉండే మేడము. ఇందరు అక్క చెల్లెల నడుమున్న దేశపతి సీన్ అన్న మాట గేదే. కంట్రిబ్యూషన్ ఆఫ్ టిఆర్ఎస్ ఏంది అని అంటే ఇది విశ్వవ్యాప్తం. గదన్నట్టు బతుకమ్మ పబ్లిసిటీ తెచ్చింది, దునియా కెరక చేసింది కేసీఆర్ సారి అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొత్త సర్టిఫికేట్ ఇచ్చిండ్రు. ఇన్నేళ్ళు మా కవితక్కనే అన్ని దేశాలకు పట్టుకపోయింది. మా కవితక్క వల్లనే బతుకమ్మకి ఇంత గుర్తింపు వచ్చింది. మా కవితక్క ఆట నేర్పింది, పాట నేర్పింది అనే లెవెల్లో చెప్పేటోళ్ళు. బంగారు తెలంగాణలో బంగారు బతుకమ్మని రోజుకో జిల్లాలో ఆడుతుంటే అక్కపక్కకు అగుపడటానికి మస్తు తిప్పల పడేటోళ్ళు. కానీ ఇప్పుడు పార్టీలకి వెళ్ళిపోవడంతోటి గులాబీ రాగం మారిందన్నట్టు. పండుగ పూట పుట్టింటికి దొలకపోతానికి వస్తాడేమో అని అన్న కోసం చెల్లెల పానం ఎంత దొక్కులాడేది చెప్పిండు సీనన్న. తల్లిగారింటి పట్ల ప్రేమ, అన్నను తలుచుకోవడం, వదిన మీద కోపం. మళ్ళీ అక్కడ కూడా చూడండి, అన్న మంచోడే, అన్న వస్తలేడని పాట ఉంటుంది. ఏదో అన్న రమ్మంటే అన్న అనేక సాకులు చెప్తుంటాడు. మా వదిన రాణిస్తలేదు, మా అన్న వస్తలేదు అని మళ్ళీ వదిన మీదే కోపం. అంటే అన్నను అనబుద్ధి కాక అన్న మీద ఉండే ప్రేమ ఉంటుంది. అంత ప్రేమ ఉన్నా కూడా అన్నోళ్ళ ఇంటికి తొవ్వ బంద్ అయింది కాబట్టి బాపు పుట్టిన చింతమడకలో బతుకమ్మ పండుగ చేసుకుంటదట. ఇక వీళ్ళ పార్టీల లెక్క మారింది కానీ పబ్లిక్ అయితే బతుకమ్మ పండుగ అంటే బతుకమ్మ పండుగనే.